నమస్కారం. ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో పవిత్ర లింగాలు పంచారామాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ మహాశివరాత్రి శుభవేళ మనం ఒక అద్భుత ఆధ్యాత్మిక యాత్రను చేయబోతున్నాం. నిజానికి శివ పూజ చేయని ఇల్లు ఇల్లే కాదు, శివ మందిరం లేని ఊరు ఊరే కాదు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేందుకు ఇళ్లలో అవతరించిన స్వామి మన తెలుగు నేలపై పంచారామ లింగరూపుడై ఆవిర్భవించాడు. భక్తుల పంచప్రాణాలను కాపాడే నెపంతో వెలసిన పంచారామాల దివ్య దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. రండి, ఎన్నో అద్భుతాలకు మరెన్నో విచిత్రాలకు సాక్షీభూతమై భాసిల్లుతున్న ఈ పంచారామ క్షేత్రాల్ని దర్శించుకుందాం. రండి. శివకేశవుల్లోని ఏకత్వాన్ని తెలిపే పవిత్ర పుణ్యధామాలు, ఆంధ్రప్రదేశ్లో వెలిసిన ఆరామాలు పంచారామాలు. ద్రాక్షారామం, భీమారామం, సోమారామం, కుమారారామం, అమరారామం. ఈ 5 ఆరామాలనే పంచారామాలుగా మన పురాణాలు కొనియాడాయి. నీకో విషయం తెలుసా? సాక్షాత్తు మహాదేవుడు కొలువై ఉన్న ఈ పంచారామ క్షేత్రాలకు క్షేత్రపాలకుడు శ్రీ మహావిష్ణువు. అసలేంటి ఈ పంచారామాల విశిష్టత తెలుసుకుందాం రండి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. శివరూపమే విష్ణువు, విష్ణువు ప్రతిరూపమే శివుడు. అటువంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు పంచారామాలు. తారకాసురుడు పరమ శివభక్తుడు. ఘోర తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని దక్కించుకున్నాడు. ఆ వర గర్వంతో దేవలోకంపై దండయాత్ర చేసి ఇంద్రుడిని ఓడించాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు చెంతకు వెళ్లగా శివభక్తుడైన తారకుణ్ణి వధించలేనని హరుడినే ఆశ్రయించమని చెప్పాడు. ఆపై వారు పార్వతీపతిని శరణువేడగా ప్రియభక్తుడిని తాను హతమార్చలేనని కుమారస్వామి ఆ అసురుణ్ణి వధిస్తాడని మాటిస్తాడు. షణ్ముఖుడు దేవతలను రక్షించేందుకు తారకాసురుడితో యుద్ధం చేసి అతని మెడలో ఉన్న తేజోలింగాన్ని 5 ముక్కలుగా ఛేదించడంతో అతడి వధ జరిగింది. ఫలితంగా శివుని తేజోలింగ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. ఒకే లింగం నుంచి 5 శివలింగాలుగా వేరుపడినందున ఒకే రోజులో 5 దర్శనం పూర్తి చేసుకుంటే తేజోలింగ దర్శన ఫలం దక్కుతుందనేది పురాణగాథ. శివకేశవుల ఏకత్వం కనిపించే ఈ కథలో శివుడి ప్రాణలింగాన్ని కలిగిన తారకాసురుణ్ణి చంపేందుకు శ్రీహరి అంగీకరించడు. అందుకే శైవక్షేత్రాలైన ఈ పంచారామాల్లో అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం విశేషం. విలోచన భానుకోటి ప్రభహాలాహలధర అమృత శివ బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ భస్మ విలేపన భవ భయనాశన విస్మయ రూప విశ్వేశ శివ మన్మథనాశన మధుపాన ప్రియ సుందర పర్వతవాస శివ సాంబ సదా శివ సాంబ సదా శివ. ఇప్పుడు మనం ఉన్నది పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామంలో. దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రాంతం కాబట్టి దీన్ని ద్రాక్షారామం అని పిలుస్తూ ఉంటారు. ఇది కేవలం పంచారామ క్షేత్రమే కాదు, ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక క్షేత్రం. జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణాది సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ లంకాధీశ్వర సుర. గోదావరి తీరం పక్కనే రుద్రధామం. మదినిండా భక్తిభావం తోడైతే ఇదే శివ సాక్షాత్కార మార్గం. ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న ద్రాక్షారామ క్షేత్ర వైభవం యుగాల నాటిది. శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న భీమేశ్వరుడి దివ్యధామంలో అణువణువునా శివతత్వం గోచరిస్తుంది. ఆలయానికి పక్కగానే ఉన్న గోదావరి జలాల్లో పుణ్యస్నానం ఆచరించినంతనే మనసు పునీతమవుతుంది. పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనిస్తుంది. త్రిలింగ దేశమనే పేరు రావడానికి కారణమైన 3 శైవక్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒకటి. నిజేశ్వర కాళి నటేశ్వర కామ శివ అక్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికే కాలక్రమంలో ద్రాక్షారామంగా విరాజిల్లిందని విశ్వాసం. మహాదేవుడు భీమేశ్వరుడిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రానికి పురాణపరంగా, చారిత్రకపరంగా విశేష ప్రాధాన్యత ఉంది. ద్రాక్షారామంలో అడుగడుగు విశేషమే. సప్త గోదావరిగా పిలుచుకునే పుష్కరిణి భక్తుల పాపాలను హరిస్తుంది. ఇక క్షేత్రాన్ని పరిశీలిస్తే 2 ప్రాకారాలతో 2 అంతస్తులలో క్రీస్తు శకం 892-922 మధ్యకాలంలో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం. తారకుడి సంహారం తరువాత శివలింగం ఈ ప్రదేశాన పడిందని తెలుసుకున్న సప్తర్షులు సప్త గోదావరి పాయలతో వచ్చి భీమేశ్వరునికి అభిషేకం చెయ్యాలనుకున్నారు. అయితే జలరాశితో తన యజ్ఞానికి భంగం కలుగుతుందని తుల్య ఋషి అడ్డుపడ్డాడు. ఈలోగా శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత సేవ చేశాడు. ఆపై వ్యాస మహర్షి ఋషులు తీసుకొచ్చిన నదీపాయలను అంతర్వాహినిగా మార్చి ఇక్కడి పుష్కరిణిలో కలిసేలా చేశాడు. అందుకే ఈ పుష్కరిణి సప్తగోదావరిగా మారింది. ఈ నీటితోనే స్వామికి నిత్యాభిషేకం చేస్తుంటారు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి. తూర్పు చాళుక్యుల కాలంలో ద్రాక్షారామ ఆలయం నిర్మితమైంది. గుడి స్తంభాలు, గోడలపై 800కు పైగా శాసనాలు కనిపిస్తాయి. బాహ్య ప్రాకారం 4 ప్రవేశ ద్వారాలు, ఎత్తైన రాజగోపురాలతో ఆకర్షిస్తుంది. బయటి ప్రాకారంలోనే కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. తూర్పు గోపుర మార్గంలో ధ్వజస్తంభం, రావి, వేప వృక్షాల నీడలో ఓ శివలింగం, విష్ణు విగ్రహం సాక్షాత్కరిస్తాయి. వీళ్ళని శంకర నారాయణ స్వాములుగా పిలుచుకుంటారు భక్తులు. పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యఃపఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ద్రాక్షారామం ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టినంతనే పంచాక్షరీ నామం అంతర్లీన ధ్వనితో వినిపిస్తుంది. శివగణాలన్నీ ఇక్కడే స్వామివారిని అర్చిస్తున్నాయా అనే విధంగా ఆలయ ప్రాకారం గోచరిస్తుంది. గర్భాలయంలో మహాలింగ రూపంలో కొలువై ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించినంతనే పులకించిపోతారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ. ప్రస్తుతం మనం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గర్భాలయం చెంతన ఉన్నాం.
సూర్య భగవానుడి తొలి పూజలు అందుకున్న స్వామి ఈయన. భీముడు అనే భక్తుడి నిత్య పూజలు అందుకున్న స్వామి ఈయన. ఒక్కసారి మీరు తీక్షణంగా గమనించండి స్వామివారిని. ఒకవైపు తెలుపు రంగులో, మరోవైపు నలుపు రంగులో ఆయన మనకి కనిపిస్తారు. అర్ధనారీశ్వర ప్రతిరూపంగా కనిపించే ఈ మహాశివలింగం చెంతనే అమ్మవారు యోగముద్రలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మీరు దర్శించి పునీతులు కండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. विलक्षणतापनिवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चित्कन अच्युतानन्त महेश शिव. 9 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చే స్వామివారి మహాలింగ రూపాన్ని మనం దిగువ అంతస్తులోనూ దర్శించుకోవచ్చు. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. నాగశిలా స్తంభంపై కొలువై ఉన్న స్వామివారికి పై అంతస్తులో మాత్రమే నిత్య పూజాధికాలు, అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తుంటారు. ఈ స్వామికి పక్కగానే యోగముద్రలో సతీదేవి కొలువై ఉండటం ప్రత్యేకం. ఈ క్షేత్రం దక్షవాటిక గనుక సతీదేవి ఇక్కడ భీమేశ్వరుడి పక్కనే వెలసింది. భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గ. ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని ఆపాదమస్తకం మనం దర్శించుకున్నాం కదా. ఇక ఈ ఆలయంలో అష్టాదశ శక్తిపీఠంలో 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబామ్మవారు కూడా దర్శనమిస్తూ ఉన్నారు. రండి దర్శించుకుని తరిద్దాం. పాతకనాశన గౌరీ సమేత గిరీశ శివ శ్రుత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ద్రాక్షారామం పంచారామ క్షేత్రమే కాదు, మహిమాన్వితమైన అష్టాదశ శక్తిపీఠం కూడా. ఈ క్షేత్రంలోనే అమ్మవారు మాణిక్యాంబాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా అలరారుతున్న అమ్మవారిని ఆదిశంకరాచార్యులే ప్రతిష్ఠించారని ప్రతీతి. కమలాన్ని ధరించి భక్తులను కటాక్షించే ఈ అమ్మవారు పార్వతీదేవి స్వరూపిణి. ఈ అమ్మవారిని దర్శించినంతనే త్రిజన్మ పాపాలు నశిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. వైరముడితో కూడిన హనుమంతుణ్ణి ద్రాక్షారామంలో తప్ప మరెక్కడా చూడలేము. ఇక్కడ నవగ్రహ మండపంతో పాటు అష్టదిక్పాలకుల మండపం కూడా ప్రత్యేకంగా ఉండటం ఇక్కడ మాత్రమే కానవచ్చే విశేషం. వినాయక సేవ్య శివ నళిన విలోచన నటన మనోహర అళికుల భూషణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ప్రతి క్షేత్రంలో ఈశ్వరుడు మోక్షాన్ని మాత్రం కలుగజేస్తే ఈ యొక్క క్షేత్రంలో మరణం శ్రేయోవాపి భీమేశపట్టనే ఎవరైతే ఈ యొక్క మార్గం గుండా ప్రయాణం చేసినప్పటికీ కూడా బతికున్నంతకాలం మోక్షాన్ని భోగాన్ని అంత్యమందు మోక్షాన్ని కలుగజేస్తారని చెప్పి వ్యాస భగవానుల వారు భీమఖండంలో తెలియజేసినట్టు చెప్పబడుతోంది. భీమఖండం అనేటువంటి పురాణాన్ని వ్యాస భగవానుల వారు కాశీక్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చి భీమేశుని సేవిస్తూ
ఈ యొక్క స్వామిని గురించి కీర్తించినటువంటి విశేషమే భీమఖండం. ఆ ఖండంలో విశేషంగా ఈ యొక్క భీమేశ్వరుని గురించి చెప్పబడింది. మూడు పక్కల గోదావరి తీరం, ఒక పక్క సముద్ర తీరం మధ్యలో ఉన్న భాగాన్ని భీమమండలంగా చెప్పబడుతోంది. అటువంటి భీమమండలంలో నక్షత్ర పాదాలన్నిటికీ కూడా అధినాయకుడిగా గ్రహచారాన్ని విశేషంగా ఎవరైతే ఈ యొక్క 108 పాదాల్లోనే జీవరాశులు జన్మిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి జీవరాశుల్లో ఏ జీవరాశి కష్టం వచ్చినప్పటికీ కూడా భీమేశ్వరుని యొక్క సేవ చేస్తే ఆ యొక్క గ్రహచారం తొలగిపోయి మన యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పి సమస్త జీవులు సుఖశాంతులతో ఉంటాయని చెప్పడం జరుగుతోంది. ప్రియ కనక శివ భస్మ విలేపన భవ భయనాశన విస్మయ రూప పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం, చుట్టూ గోదావరి కాలువల మధ్య ఒక అందమైన ద్వీపంలా కనువిందు చేస్తుంది ఈ ప్రదేశం. ఇదే మనమున్నటువంటి పాలకొల్లు. ఈ ఊరే క్షీరారామలింగేశ్వరుడికి నిలయం. మనం ఈరోజు క్షీరారామ క్షేత్రాన్ని వీక్షిద్దాం రండి. జన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణువాది సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ వరదా భయకర వాసుకి భూషణ వనమాలాది విభూష శివ. మహాశివరాత్రిని పురస్కరించుకుని మనం చేస్తున్న పంచారామ క్షేత్ర యాత్రలో భాగంగా ఈరోజు మనం పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర దేవస్థానానికి చేరుకున్నాం. రండి, ఆలయం లోపలికి వెళ్ళి విశేషాలను తెలుసుకుంటూ స్వామివారిని దర్శించుకుందాం. శాంతి స్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతి ప్రియ కనక శివ షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ. పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిగా వెలసిన అపురూప దివ్యక్షేత్రమే పాలకొల్లు. పురాణాల్లో క్షీరారామంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో మహాదేవుడు సదా కొలువై ఉంటాడని ఐతిహ్యం. నటేశ్వర కామ శివ అక్షర రూపాది ప్రియాన్విత సుందర సాక్షి జగత్రయ స్వామి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా. ఇక్కడ శివమూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు స్వామివారికి పూజాధికాలు నిర్వహించాడని పురాణగాథ. శ్రవణం, కీర్తనం, స్మరణం, చరణసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాలు ఆలయ రాజగోపురంపై కొలువై ఉంటాయి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత. శ్రీ మహావిష్ణువు స్వయంగా క్షీరారామలింగేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అందుకే జనార్దనుడే ఈ క్షేత్రపాలకుడయ్యాడు. మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. పాలకొల్లును పూర్వం క్షీరపురిగా, పాలకొలనుగా పిలిచేవారు. మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఇదిగో ఈ గాలిగోపురం. సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. క్రీస్తు శకం 918 ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం. ఇది ఆకాశాన్ని అంటేలా 120 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా నిర్మితమైంది. ఈ గోపురం పై అంతస్తు వరకు వెళ్లడానికి వీలుగా మెట్లు ఉన్నాయి. ఈశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ. గాలిగోపురానికి కాస్త దూరంలో ఉండే కొలను రామగుండం. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే అభిషేక క్షీరంతో ఈ కొలను నిండటం కారణంగా
ఇది పాలకొలనుగా సార్థకమైంది. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేశ శివ ఔరసలాలిత అంతకనాశన గౌ. పూర్వం ఉపమన్యుడు అనే బాలభక్తుడు పాలకై పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా తన త్రిశూలంతో భూగర్భం నుంచి క్షీరం వచ్చేలా చేశాడు ఆ ఈశ్వరుడు. అందుకే ఈ ప్రాంతం క్షీరపురిగా ప్రసిద్ధిగాంచింది. రండి, గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుందాం. సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరిసుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ అంగాశ్రిత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ. ఇదే క్షీరారామలింగేశ్వర గర్భాలయం. ఈ గర్భాలయంలో తెల్లని పాలలా మెరిసే 2.5 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సాంబ శివ చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ సాంబ శివ. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పెద్ద గోపురం 2వ అంతస్తు నుంచి శివలింగంపై పడతాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు బ్రహ్మహత్యా దోష నివారణకై రామలింగేశ్వర లింగానికి పూజలు నిర్వహించి కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించారని క్షేత్ర పురాణం వెల్లడిస్తుంది. ఈ ఆలయ ప్రాకార మండపంలో కుడివైపు త్రిపుర సుందరీదేవి కొలువై ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు. సదాశివ సాంబ శివ ఈ క్షేత్రంలో శివమూర్తిని క్షీరారామలింగేశ్వరుడు అంటారు. అంతేకాదు, త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఇక్కడ స్వామివారికి పూజాధికాలు నిర్వహించారని ప్రతీతి. శివకేశవ అభేదభావాన్ని తెలియచేస్తూ ఇక్కడ కొలువై ఉన్నటువంటి క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. మీరు కూడా దర్శించుకుని తరించండి. మనోహర అళికుల భూషణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో విఘ్నేశ్వర, గోకర్ణేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. పశ్చిమం వైపు రుణహర గణపతి పూజలందుకుంటున్నాడు. రుణగ్రస్తులైన వారు ఈ గణపతిని పూజిస్తే రుణ విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దర్శనంతో బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. చరణ శివ ధరణీధర శుభ ధవళ విభాస్వర ధనదాది ప్రియదాన శివ నానా మణిగణ భూషణ నిర్గుణ నటన జన ప్రియ నాట్య శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ ఆలయానికి తూర్పు భాగాన 122 అడుగుల ఎత్తు రాజగోపురం ఉంది. సూర్యుడు కూడా ఉదయించేటువంటిది ఆ తూర్పు భాగాన్నే. అంత ఎత్తు కట్టడం అక్కడ అంత అడ్డుగా ఉండంగా స్వామివారి ఇంత లోపల ఉండంగా ఆ సూర్యకిరణములు ఎట్లా పడుతున్నాయి, ఆ సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి వర్ణన ఏ రంగులోకి మారుతుంది, సూర్యుడు ఎంత వేగంగా పయనిస్తున్నాడు, సూర్యుడి యొక్క కాంతపింజము వైశాల్యము ఎంత అన్న దానికి మీరు చైత్రమాసములో అష్టమి నవమి దశమి తిథుల్లో ఆ సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి యొక్క కాంతి పింజము మన శరీరం మీద తాకటం వల్లగా
అనేక వ్యాధులు నశిస్తాయి. ఇది పంచారామ క్షేత్రం, శిరోభాగ నిలయం, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు, సమస్తం శుభకరమస్తు, సమస్తం జయకరమస్తు. సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతే. ఇప్పుడు మనం చేరుకున్నది పంచారామాలలోని మరో క్షేత్రం సోమారామం. కైలాసపతి సోమేశ్వరుడిగా కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ గునిపూడి భీమవరం. ఈ దివ్యధామాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలట 12 జ్యోతిర్లింగ దర్శనం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుందని అంటారు. రండి ఆ సోమారామాన్ని దర్శించి తరిద్దాం. శివ సాంబ శివ శాంతి స్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతి ప్రియ కనక శివ షణ్ముఖ జనక సురేంద్ర ముని ప్రియ షాడ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గౌతమి నదీ తీరాన గుణిపూడి గ్రామం ఉంది. ఇక్కడే సోమేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఇక్కడి శివలింగాన్ని సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా సోమలింగేశ్వరుడిగా పరమేశ్వరుడు ప్రఖ్యాతిగాంచాడు. తూర్పు చాళుక్యులలో మొదటివాడైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. స్వామి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ. 2 అంతస్తులతో అలరారే సోమేశ్వరాలయంలో స్వామి కింది అంతస్తులో దర్శనమివ్వగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పై అంతస్తులో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. ఇలా శివుడి తలపై అమ్మవారు దర్శనమిచ్చే ఆలయం ఇదే. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ. సోమగుండం పుష్కరిణి జలాలతో పావనమైన భక్తులు వడివడిగా తమ అడుగులు స్వామివారి సన్నిధి వైపు వేస్తుంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. ఇక్కడ 5 నందులు ప్రతిష్ఠితమై స్వామికి భక్తుల రాకను తెలియజేస్తాయి. లింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం. గర్భాలయంలోని సోమేశ్వర జనార్దన స్వామి లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. పౌర్ణమి సమయంలో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పున్నమి నాటికి మళ్లీ తెలుపు రంగులోకి వస్తుంది. పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం శివలింగం దేవగణార్చిత సేవితలింగం. ఈ స్వామిని దర్శించుకుంటే సకల వ్యాధులు నయమవుతాయని, పంచమహాపాతకాలు కూడా నశిస్తాయని భక్తుల నమ్మకం. రండి మీరు దర్శించి తరించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా. మొదటి అంతస్తులో సోమేశ్వర స్వామిని దర్శించిన భక్తులు 2వ అంతస్తులో లోకపావని అన్నపూర్ణాదేవి దర్శనంతో తరిస్తారు. ఈ ఆలయంలో ప్రాకారానికి దక్షిణ దిశలో స్వామివారి కళ్యాణ మండపం, పడమర దిశలో కుమారస్వామివారి ఆలయం, చిన్న శివాలయం, జనార్దన స్వామి ఆలయం, ఉత్తర దిశలో హనుమాన్ మందిరం, నవగ్రహ మండపం వంటి ఉపాలయాలతో అలరారుతోంది.
अनुग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादिप्रिय సోమేశ్వర స్వామి దేవస్థానం సోమేశ్వరుడు అనగా చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. చంద్రుడి యొక్క కళ్ళన్నీ స్వామివారిలో కనబడతాయి. అమావాస్య గోధుమ వర్ణంలో నల్లగా మచ్చలు, అలాగే పౌర్ణమికి తెల్లగాను మనకు స్వామివారు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఏకగోపురంలో కింద స్వామివారు, పై అంతస్తులో అమ్మవారు ఉండడం విశేషం. ప్రపంచంలో ఎక్కడా మనకు తారసపడదు. ఈ యొక్క గురుపూడి క్షేత్రంలోనే మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తే ఏమిటయ్యా ఫలితం అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే వేదం ఏం చెబుతోందయ్యా అంటే చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్కారకుడు. మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి స్వామిని అర్చించినా, అభిషేకించినా, దానం చేసినా, హోమం చేయించుకున్నా, దర్శించినా వాటి యొక్క దోషాలన్నీ పటాపంచలైపోతాయి. మనకి 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలు శాంతి చేయించుకోవలసిన నక్షత్రాలు. ఆ 18 నక్షత్రాల్లో కూడా మిక్కిలి దోషభూయిష్టమైన నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రాల్లో జననం జరిగిన ఎడల ఇక్కడికి వచ్చి ఆ నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి చేయించుకుంటే వాటి యొక్క దోషాలన్నీ నివృత్తి చెంది సుఖశాంతులతో వర్ధులుతారని భక్తుల యొక్క నమ్మకం, నిదర్శనం. ఈశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక శ్రీ అమరలింగేశ్వరుడిగా పరమశివుడు పూజలు అందుకుంటున్న పంచారామాలలోని దివ్యధామం అమరారామం. కృష్ణాతీరంలోని అమరావతి పట్టణంలో కొలువై ఉన్నదే అమరలింగేశ్వరం. గుంటూరుకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ ఆలయ విశేషాలను సందర్శిద్దాం రండి. శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేశ శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ. పరమపావన కృష్ణానదీ తీరాన అమరావతి దివ్య ఆరామం విరాజమానమవుతుంది. ఇది చాలా ప్రాచీన క్షేత్రం. 4 వైపులా మహోన్నత గోపురాలతో అత్యంత పురాతన శోభతో విలసిల్లుతోంది. అమరేశ్వర స్వామివారి క్షేత్రం చారిత్రాత్మక ప్రసిద్ధ పౌరాణిక పుణ్యస్థలం. అమరావతి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప తూర్పు వైపు గాలిగోపురం నుండి సుమారు 20 గజాల దూరంలో కృష్ణానది ప్రవాహం వద్దకు వెళ్లడానికి మార్గం ఉంటుంది. కానీ దక్షిణ గాలిగోపురం ద్వారానే భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుండి నేరుగా కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించి అమరేశ్వర మూర్తికి చేతులు జోడించి నమస్కారం చేస్తారు. సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. దక్షిణ దిశలో ఉన్న గాలిగోపురం నుండి ప్రదక్షిణ చేస్తే వరుసగా మనకు ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదులు, జ్వాలాముఖీదేవి, సోమేశ్వరుడు, మహిషాసురమర్దినీదేవి, వీరభద్రుడు తదితర దేవతామూర్తుల సాక్షాత్కారం కలుగుతుంది. శంకరాశ్రయ భృంగిరిట ప్రియ ఓంకారేశ మహేశ శివ జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల దీన జన ప్రియ దేవ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా. కుమారస్వామి తారకాసురుడి మెడలోని ఆత్మలింగాన్ని ఛిద్రం చేసినప్పుడు అందులో ఒక భాగం ఇక్కడ పడింది. అది అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో శివ ఆదేశానుసారం ఇంద్రుడు ఈ అమరావతిలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే 16 అడుగుల ఎత్తులో అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది ఈ అమరేశ్వరలింగం. ఢంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ డంభ వినాశన కిండిమ భూషణ అంబరవాస చిదేశ శివ డం డం డమరుక ధరణి నిశ్చల ఢుండి వినాయక సేవ్య శివ నళిన విలోచన నటన మనోహర. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కొండవీటి రెడ్డిరాజులపై విజయానికి గుర్తుగా పెద్దమద్దూరు పంట భూముల్ని ఆలయానికి దానమిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు
తులాభారం తూగి తన బరువుకి సమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్లుగా అదే శాసనంలో ఉంది. ఆ పేరుతోనే తులాభారం అనే మండపాన్ని ఇక్కడ నిర్మించాడు. స్వరూప నిత్యానంద మహేశ శివ స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ దుఃఖ వినాశన దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ ధరణీధర శుభ ధవళ విభాస్వర ధనదాది ప్రియదాన శివ నానా మణిగణ భూషణ నిర్గుణ నటన జన. మూడో ప్రాకారం మధ్య భాగంలో అమరేశ్వరాలయం కనిపిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయ గర్భగృహం, అంతరాలయం, మండపం ఇలా 3 భాగాలుగా ఉంటుంది. వాటిలో గర్భాలయంలో అమరేశ్వర స్వామివారు దివ్య దర్శనమిస్తారు. ఈ స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించి పంచామృతాభిషేకాలు, బిల్వపత్రార్చనలు అత్యంత మంగళప్రదాయకంగా నిర్వహిస్తారు. హాల విలోచన భానుకోటి ప్రభహాలధర అమృత శివ బంధ వినాశన బృహదీశామర స్కందాది ప్రియ కనక శివ భస్మ విలేపన భవ భయనాశన. ప్రస్తుతం మనం ఉన్నది అమరారామం గర్భాలయంలో. ఏ శివలింగం పెరిగిపోతోందని చెప్పి ఇంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేశాడో, అత్యంత మహిమాన్వితమని ఏ శివలింగం గురించి స్కాంద పురాణంలో నారద మహాముని ప్రస్తావించారో అటువంటి జన్మజ దుఃఖ వినాశకలింగం అమరలింగేశ్వరుణ్ణి మీరు దర్శించి పునీతులు కండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. వాసిత ఈశ్వర విధి విష్ణువాది సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ వరదాభయకర వాసుకి భూషణ వనమ. గర్భాలయంలో అంతెత్తున శివలింగం మహాద్భుతంగా కొలువై ఉంటుంది. ఇంద్రుడు దేవలోకంలోని స్వర్ణ పుష్పాలతో అమరలింగేశ్వరుణ్ణి పూజించి ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్న ఈ లింగం పెరుగుదలని ఆపాడు. అనంతరం అమరేశ్వరుడి చెంత అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆ తల్లి బాలచాముండికగా అమరేశ్వరుడితో పాటు నిత్య పూజలు అందుకుంటోంది. చివరకు విసుగు చెందిన అర్చకుల్లో ఒకరు స్వామిపై ఒక మేకు కొట్టారని, అంతటితో శివలింగం పెరుగుదల ఆగిపోయిందని అంటారు. ఈ కథనానికి నిదర్శనంగా తెల్లని శివలింగంపై నెత్తుటి చారికలను ఇప్పటికీ చూడవచ్చు. ఈ లింగం 3 అడుగుల వృత్తాకారంలో 60 అడుగుల ఎత్తుంటుంది. ప్రస్తుతం పై అంతస్తులో శివలింగం భాగాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి అనుమతిస్తారు. లింగ పాదభాగంలో కేవలం దీపారాధనలు తప్ప ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. అమ్మవారు ఇక్కడ బాలచాముండేశ్వరీదేవిగా పూజలందుకుంటోంది. ఆదిశంకరులు ఇక్కడ సైతం శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు కథనం. సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ. ఆశ్వీజ శుద్ధ దశమి రోజున బృహస్పతి ముని యొక్క సలహా తీసుకొని సింహానుజ్ఞతోటి ఈ పంచారామాల్లో ఉన్నటువంటి 5 లింగాలని కూడాను 5 దేవతల సహాయంతో ఏకకాలంలో ఇంద్రుడు ప్రతిష్ఠ జరిపాడు. దాంతో ఈ శివలింగాల యొక్క ఎదుగుదల ఆగిపోయిందిట. ఇక్కడ అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడట. ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి ఈ స్వామివారిని అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడట. ఆ అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడని నామకరణం చేశారు. అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము, ఇవాళ రోజున అమరావతి. ఇక్కడ స్వామివారు మొత్తం 32 అడుగులు ఎత్తు ఉంటారని చెప్పేసి మనకి మా పూర్వీకుల ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే పైన 9 అడుగులు దర్శనార్థం మా అందరికీ కనబడుతూ ఉంటుంది. మిగతాది మొత్తం కూడా భూభాగంలో ఉంటుందని చెప్పినేసి చెప్తారు. అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఓం నమ శివాయ. ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ. కాకినాడ జిల్లా సామర్లకోట చెంతన ఉన్న మరో దివ్యధామం కుమార భీమారామం. ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించిన చాళుక్యరాజు భీముడు ఈ ఆలయాన్ని సైతం నిర్మించాడు. అద్భుత శిల్పకళా సంపదతో 4 వైపులా అపూర్వ గోపురాలతో అలరారుతూ ఉంటుంది ఈ కుమార భీమారామ క్షేత్రం. రండి లోపలికి వెళ్ళి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్వ శివ
దాదాపు ద్రాక్షారామ ఆలయంతో పోలి ఉంటుంది కుమారారామ ఆలయం. లోనికి ప్రవేశించగానే నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఒక అద్భుత సజీవ శిల్పంగా కానవస్తుంది. ఇక్కడి మండపానికి సంబంధించిన ప్రతి శిలా స్తంభం దేనికదే ప్రత్యేకమైన ఆకృతితో విలక్షణంగా దర్శనమిస్తాయి. ఈ 2 స్తంభాలు ఒకేలా ఉండకపోవడం విశేషం. శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడి క్షేత్రపాలకుడు. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేశ శివ. గర్భాలయం 2వ అంతస్తులో భీమేశ్వరుడి దర్శనం ప్రాప్తిస్తుంది. స్వామి దర్శనానికై పై అంతస్తుకు వెళ్లేందుకు గర్భాలయం చెరోవైపున 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి సూర్యద్వారం కాగా రెండోది చంద్రద్వారం. ఈ ద్వారాల గుండా లోపలికి వెళ్దాం. యోగస్థానంగా భాసిల్లే గర్భాలయంలో స్వామిని దర్శించుకుందాం రండి. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సామర్లకోటలోని భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడం కారణంగానే కుమారారామం అన్న పేరు సార్థకమైంది. మీరు వీక్షిస్తున్న భీమేశ్వరలింగం ఎత్తు 14 అడుగులు. సున్నపురాయితో తయారైన ఈ లింగం కింది నుంచి 2వ అంతస్తు పైభాగంలోనికి చొచ్చుకుపోయినట్లుగా ఉంటుంది. యోగక్షేత్రంలో కొలువైన పార్వతీపతిని దర్శించాలంటే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం ఉండాలంటారు. సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ సాంబ శివ. ఛత్రగిరి శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవేరి శ్రీ బాలా త్రిపుర సుందరి. ఈ తల్లిని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాల్లో బ్రహ్మ, సరస్వతి, సూర్యుడు, మహిషాసురమర్దిని తదితర దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సరస్వతి సకల విద్యా ప్రదాయిని. మహిషాసురమర్దిని విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. దానిని కొండవీటి రాజైన కాటయ్య వేమారెడ్డి 15వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్టు చెబుతారు. శివ సాంబ సదా శివ సాంబ శివ. టంకాద్యాయుధ ధారణ సత్వర హ్రీంకారాది సురేశ శివ. టంక స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ. భీమేశ్వర స్వామి వారి దేవేరిని ఇక్కడ బాలాత్రిపుర సుందరి అనే అమ్మవారిని పిలుస్తారు. సర్వాలంకార శోభిత అపురూప సౌందర్యవతి అయిన ఆ మాతను చూడడానికి 2 కళ్ళు చాలవు. మాతృ వాత్సల్యపూరితమైన ఆమె చల్లని చూపులు భక్తులకు పరమ ప్రశాంతిని ప్రసాదిస్తూ ఉంటాయి. దేవతలు నిత్యం శ్రీ భీమనాథ మహాదేవుణ్ణి దర్శించడానికి వస్తారు అను నానుడి ప్రతీకగా స్వామి ఆలయం చుట్టూ గల మండపంలోని చిన్న చిన్న గుడుల్లో ప్రధాన దేవతలు కొలువు తీరి ఉన్నారు. శ్రీ మహాగణపతి, కుమారస్వామి, వీరభద్రుడు తదితర శివకుటుంబాలే కాక సప్తమాతృకులు బ్రహ్మ, సరస్వతి, సూర్యనారాయణులు మహిషాసురమర్దిని వదనలై వేయించేసి శ్రీ భీమనాయక మహాదేవుని దర్శించడానికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సరస్వతీమూర్తి చాలా విశిష్టమైనది, సకల విద్యాప్రదాయిని. ఇక్కడ మహిషాసురమర్దిని విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది. దీన్ని కొండవీటి రాజైన కాటా వేమారెడ్డి 15వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. ఈ మహిషాసురమర్దినికే శ్యామలాశక్తి అని కూడా వాడుక నామం ఉన్నది. ఈ మహాశివరాత్రి శుభవేళ తెలుగు నేలపై వెలిసిన అత్యంత పురాతన పంచారామ క్షేత్రాల్ని వీక్షించి దర్శించి తరించాం కదా. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ పంచారామ క్షేత్ర దర్శనం మీకు కూడా కలగాలని భావిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.